హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్‌లోని ఫర్ ఈచ్ మెథడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ ఫర్ ఈచ్ మెథడ్ అనేది మనకి యారేస్ మీద వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ఫర్ ఈచ్ మెథడ్ అనేది ఎందుకంటే మనకి మన యారేలోని ప్రతి ఎలిమెంట్ మీద ఏదైనా ఒక ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటే మనం ఈ ఫర్ ఈచ్ మెథడ్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈజియెస్ట్ వే అనమాట. సో, దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అనంటే యారే నేమ్ ఇచ్చి తర్వాత ఫర్ ఈచ్ అని ఇవ్వాలి. తర్వాత ఫంక్షన్ ఇది ఫర్ ఈచ్ అనేది కూడా మెథడే కాబట్టి దాన్ని పారాంథసిస్‌లో పెట్టాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా! ఆ యారేలోని ప్రతి ఎలిమెంట్‌లో ఆ ఫంక్షన్ మనం డైరెక్ట్‌గా ఇక్కడ రాసినా పర్వాలేదు. ఇక్కడ మనం ఫంక్షన్‌ని ఎన్ని వేస్‌లో రాయొచ్చు. ఎనానిమస్ ఫంక్షన్ రాయొచ్చు, నేమ్డ్ ఫంక్షన్ రాయొచ్చు, యారో ఫంక్షన్ రాయొచ్చు. ఇలా ఏ వేలోనైనా ఇక్కడ మనం ఫంక్షన్ డైరెక్ట్‌గా రాసేయొచ్చు. ఆ ఫంక్షన్‌కి మనం ఈ 3 ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేయొచ్చు. ఇవేంటంటే మనం యారేలో ప్రతి ఎలిమెంట్‌ని కాల్ చేస్తున్నాంగా దాన్ని ప్రతి ఐటెమ్ అని అనుకుంటే ఒక్కొక్క ఎలిమెంట్‌ని ఆ కరెంట్ ఐటెమ్‌ని, ఆ ఐటెమ్ యొక్క ఇండెక్స్‌ని, కంప్లీట్ యారేని మనం ఈ ఫంక్షన్‌కి పాస్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఈ 3 పారామీటర్స్‌లో కరెంట్ ఐటెమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి పారామీటర్ కింద. రిమైనింగ్ 2 అనేది ఆప్షనల్. ఇండెక్స్ ఆప్షనలే, యారే నేమ్ ఆప్షనలే. మనకి కరెంట్ ఐటెమ్ అని మటికి కంపల్సరీగా పాస్ చేయాలి ఈ ఫంక్షన్‌కి. సో, ఇప్పుడు మనం ఆ ఇన్పుట్స్ తీసుకుని ఇక్కడ మనం ఏ కోడ్ కావాలంటే ఆ కోడ్ ఇక్కడ రాసుకోవచ్చు. ఈ కోడ్ అనేది మనం యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని ఎలిమెంట్స్‌కి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా యారో ఫంక్షన్ రాసుకోవచ్చు, నేమ్డ్ ఫంక్షన్ రాసుకోవచ్చు, ఎనానిమస్ ఫంక్షన్ రాసుకోవచ్చు. ఇది ఒక వే. ఇంకో వే ఏంటంటే ఇక్కడే ఫంక్షన్ రాయకుండా మనం వేరే చోట ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్‌ని ప్రతి ఎలిమెంట్‌కి కాల్ చేయాలి అని అంటే యారే డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ అని ఇచ్చి ఆ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. సో, ఇప్పుడు యారే డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ టెస్ట్. సో, ఇప్పుడు మనం టెస్ట్ అనే ఫంక్షన్‌ని మనకి ఉన్న యారేలో ప్రతి ఎలిమెంట్ మీద కాల్ చేస్తున్నాం. సో, ఇక్కడ టెస్ట్ అనే ఫంక్షన్ డెఫినిషన్ మనం ఎక్కడో రాసాం. ఇలా రాయాలి. ఫంక్షను టెస్ట్ తర్వాత ఈ టెస్ట్ అనే ఫంక్షన్‌కి మనం 3 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చుకోవచ్చు. ఈ 3 ఆర్గ్యుమెంట్స్‌లో మనకి ఐటెమ్ అనేది మటికి కంపల్సరీ. ఆ యారే యొక్క ఎలిమెంట్ ఈ ఐటెమ్ అని అంటే ప్రతి ఇటరేషన్‌లో అంటే మనకి యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో ప్రతిసారి ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది కదా! ఈ కాల్ అయినప్పుడల్లా ఆ ఎలిమెంట్ అనేది కంపల్సరీగా రావాలి మనకి. అప్పుడు ఈ ఐటెమ్ అనేది కంపల్సరీ ఆ పారామీటర్ అవుతుంది. ఈ ఇండెక్స్ ఫుల్ యారేని కూడా మనం పాస్ చేసుకోవచ్చు మనకి రిక్వైర్మెంట్ ఉంటే. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఇప్పుడు నేను ఒక యారే తీసుకుంటున్నా. సాలరీస్ అనే ఒక యారే తీసుకుంటున్నా. సో, ఇప్పుడు నేను ఈ యారేలో ఎంప్లాయీస్ సాలరీ అనేది స్టోర్ చేస్తున్నా. సో, 50,000, 45,000, 55,000, 60,000 ఇలా నేను ఒక 4 పర్సన్స్ యొక్క సాలరీస్ ఈ యారేలో తీసుకున్నా. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ యారేలో ఎంతమంది సాలరీస్ ఉన్నాయో ప్రతి ఒక్కరి సాలరీ 10% ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి? యాక్చువల్‌గా ఇక్కడ మనం ఫర్ లూప్ అయినా యూజ్ చేయొచ్చు, వైల్ లూప్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ ఈ ఫర్ ఈచ్ అనే మెథడ్ అనేది మనకి సింపుల్ వే అనమాట. ఈజియర్ వే. సో, దాన్ని ప్రిఫర్ చేయాలి మనకి. ఈ ఫర్ ఈచ్ ఎలా యూజ్ చేయాలి? యారే నేమింగ్. ఇక్కడేంటి యారే నేము? సాలరీస్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్. ఇక్కడ ఫర్ ఈచ్ అని వచ్చింది కదా! ఈ ఫర్ ఈచ్‌లో మనం ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ఫంక్షన్ ఇక్కడే డిఫైన్ చేసినా పర్వాలే, వేరే చోట డిఫైన్ చేసి ఇక్కడ ఇచ్చినా పర్వాలే. సో, ఇప్పుడు నేను ఫంక్షన్ నేమ్ అని చెప్పి నేమ్డ్ ఫంక్షన్ ఇవ్వకుండా యారో ఫంక్షన్ ఇస్తున్నా. యారో ఫంక్షన్ ఎలా ఇవ్వాలి? పారాంథసిస్‌లో పారామీటర్స్ ఇవ్వాలి. ఇక్కడ నేను పారాంథసిస్ ఒక్కొక్క పర్సన్ యొక్క సాలరీ కదా! ఇక్కడ మనం ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు. ఆ సాలరీ వాల్యూ తర్వాత అదున్న ఇండెక్స్. ఒకవేళ మనకి కావాలంటే ఫుల్ యారే. ఇక్కడ మనకి ఈ 3 పారామీటర్స్ ఏవైనా తీసుకోవచ్చు. కానీ
ఈ ఫస్ట్ ఉన్న పారామీటర్ మటుకి ఆ ఏరియాలో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఇండెక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆ ఏరియాలో పర్టికులర్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ థర్డ్ పారామీటర్ అనేది ఫుల్ యారేని. ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. నేను ఏఆర్ఆర్ అని ఇస్తున్నా. సో ఈ యారే ఫంక్షన్ రాయాలంటే మనం ఏం చేయాలి? పెరాంథసిస్లో పారామీటర్స్ ఇచ్చి ఈక్వల్ టు గ్రేటర్ దెన్ సింబల్. ఇప్పుడు నేను ఒక 2-3 స్టేట్మెంట్స్ రాయాలి అని అంటే అప్పుడు మనం ఈ బ్లాక్ అనేది తీసుకోవాలి. సింగిల్ స్టేట్మెంట్ అయితే డైరెక్ట్గా రాసేయచ్చు. ఇప్పుడు నేను ఏం చేయాలని అనుకుంటున్నాను అని అంటే ప్రతి పర్సన్ యొక్క శాలరీని ఫస్ట్ ప్రింట్ చేస్తున్నా. console.log of salary. సో అదేవిధంగా ఆ పర్టికులర్ శాలరీ ఏ ఇండెక్స్లో ఉందో దాన్ని కూడా చూద్దాం. సో మనకి ప్రతి ఎలిమెంట్కి ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది కదా. ఈ ఫంక్షన్కి 3 వాల్యూస్ మనం ఇచ్చాము. ఒకవేళ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఫస్ట్ పారామీటర్ మటుకి కంపల్సరీగా ఇవ్వాలి. ఆ ఎలిమెంట్ మటుకి కంపల్సరీగా పాస్ చేయాలి. సో నేను ప్రతి ఎలిమెంట్ని ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏం వాల్యూస్ వస్తున్నాయో ఇక్కడ ప్రింట్ చేశాను కన్సోల్లో. ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ అనేది చూద్దాం. మనం ఈ కన్సోల్ని ఓపెన్ చేయాలంటే డైరెక్ట్గా Ctrl+Shift+I అని టైప్ చేసినా మనకి డైరెక్ట్గా కన్సోల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి యారేలో ఎంతమంది శాలరీస్ ఉన్నాయి? 4 పర్సన్స్ యొక్క శాలరీస్ ఉన్నాయి. సో ప్రతి పర్సన్ యొక్క శాలరీ అనేది ఒక ఎలిమెంట్ కదా. ఆ ప్రతి ఎలిమెంట్కి మనకి ఆ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఆ ఫంక్షన్లో మనం ఏం రాసాం? ఆ శాలరీ వాల్యూ, ఆ శాలరీ ఏ ఇండెక్స్లో ఉందో అది, ఫుల్ యారే కూడా మనం ప్రింట్ చేసాం. ఎందుకు? ఇక్కడ మనం 3 పారామీటర్స్ ఇచ్చాం కాబట్టి. సో మనకి ఈ యారే అనేది ప్రతి ఇటరేషన్లో మనం ప్రింట్ చేసాం. మనకి ఏమవుతుంది? ప్రతి ఇటరేషన్లో ఇక్కడ యారేని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఈ ఫర్ ఈచ్ అనే మెథడ్ ద్వారా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ 2 పారామీటర్సే ఇస్తున్నా. ఆ ఫంక్షన్కి శాలరీ, ఆ శాలరీ ఉన్న ఇండెక్సే ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఏమైంది? ఏఆర్ఆర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకు? ఇక్కడ నేను console.log of ARR అని రాశాను కాబట్టి. సో ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఆ శాలరీ వాల్యూ, ఆ శాలరీ ఉన్న ఇండెక్స్, ఓన్లీ 2 వాల్యూసే వచ్చినాయి. సో ఇప్పుడు మనకి ఈ ఇండెక్స్ కూడా తీసేసి ఓన్లీ శాలరీ ఒకటే పాస్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఓన్లీ శాలరీ ఒకటే ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ శాలరీ కూడా ఇవ్వకుండా జస్ట్ ఓన్లీ యారో ఫంక్షన్ తీసుకుండి రాస్తున్నా. ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనకి ఈ ఫంక్షన్ అయితే కాల్ అవుతుంది, కానీ ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటి? ఆ యారోలోని ప్రతి ఎలిమెంట్ని మనం తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకోవట్లేదు కదా అసలు. సో ఇక్కడ మనం ఆ ఎలిమెంట్ని ఇక్కడ పాస్ చేయకపోతే ఈ ఫంక్షన్లో మనం ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోలేము. సో ఇక్కడ మనకి కంపల్సరిగా ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మనం ఫస్ట్ ఏదైతే ఇస్తామో ఆ ఆర్గ్యుమెంట్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఆ యారేలోని ఆ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ఏమో ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని, థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏమో ఆ కంప్లీట్ యారేని. మనకి రిక్వైర్మెంట్ 3 కావాలి అని అనుకుంటే మూడింటిని పాస్ చేసుకోవచ్చు, కానీ కంపల్సరీగా ఎలిమెంట్ అనేది పాస్ చేయాలి. లేకపోతే మనం ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోలేం కదా. ఆ ఎలిమెంట్ మీద సమ్ ఫంక్షనాలిటీ చేయాలి కాబట్టే కదా మనం రాసేది ఇక్కడ కోడు. సో ఇప్పుడు నేను మళ్ళీ శాలరీ అని ఇంకొక వేరియబుల్ని తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఆ శాలరీ వస్తుంది కదా, ఆ పర్సన్ యొక్క శాలరీ
దాంతోపాటు ఇండెక్స్ కూడా తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ అనే ఒక వేరియబుల్ని తీసుకుంటున్నా లెట్ అనే కీవర్డ్తో. మనకి ఆ పర్సన్ శాలరీలో 10% అంటే ఎంత, బై 10 చేస్తే ఆ పర్సన్ యొక్క శాలరీలో 10% శాలరీ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఆ పర్సన్ యొక్క శాలరీని ఇంక్రిమెంట్ చేయాలి కదా 10%. సో మనం శాలరీస్ని అప్డేట్ చేయాలి. సో శాలరీస్ ఆఫ్ మనకి ఇక్కడ ఇండెక్స్ కూడా వస్తుంది కదా, ఆ ఇండెక్స్ ప్లేస్లో మనం ఏం చేయాలి, యాక్చువల్గా ఉన్న శాలరీని ప్లస్ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ యాడ్ చేస్తే అప్పుడు మనకి శాలరీ అనేది ఇంక్రిమెంట్ అయ్యి వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ యారేలో ముందు కూడా ఫస్ట్ ఎలా ఉన్నాయో శాలరీస్, తర్వాత ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. సో ఇప్పుడు ఈ ఫర్ ఈచ్ లూప్ కాల్ చేసిన తర్వాత అప్పుడు కూడా మనం ఆ యారేని మళ్ళీ ఒకసారి ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఫస్ట్ 50,000, 45,000, 55,000, 60,000 ఉంది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరి శాలరీని 10% ఇంక్రిమెంట్ చేసాక మనకి ఏమొచ్చింది, 55, 49,500, 60,500, 66,000. సో ఇలా మనం ఈ ఫర్ ఈచ్ మెథడ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈజియెస్ట్ వే అనమాట. ఫంక్షన్ని యూజ్ చేయాలి అని అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ మీద ఏదైనా ఫంక్షన్ని కాల్ చేయాలి అని అనుకుంటే ఫర్ ఈచ్ మెథడ్ అనేది ఈజియర్ వే. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఈ ఫర్ ఈచ్ మెథడ్లో డైరెక్ట్గా ఫంక్షన్ రాశాను. ఒకవేళ ఈ యారో ఫంక్షన్ రాశాను, ఒకవేళ మనకి యారో ఫంక్షన్ కాకుండా డైరెక్ట్గా అనానిమస్ ఫంక్షన్ అయినా తీసుకోవచ్చు. లేకపోతే నేమ్డ్ ఫంక్షన్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం అనానిమస్ ఫంక్షన్ తీసుకోవాలంటే ఏం చేయాలి, ఈ యారో సింబల్ అనేది తీసేయాలి. సో ఇక్కడ మనం ఎలా తీసుకున్నా సేమ్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ మనం ఏదైనా నేమ్ ఇచ్చినా సరే సేమ్. ఇంక్రిమెంట్ అనే ఒక నేమ్ ఇస్తున్నా ఈ ఫంక్షన్కి. సో మళ్ళీ సేమ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఈ ఇంక్రిమెంట్ అనే ఒక ఫంక్షన్ని సెపరేట్గా రాద్దాం. సో ఒక ఫంక్షన్ని సెపరేట్గా రాస్తున్నాం. సో ఇక్కడ రాసాం. ఇప్పుడు మనం ఈ యారేలో ప్రతి ఎలిమెంట్కి ఫర్ ఈచ్ మెథడ్ని కాల్ చేస్తున్నాం కదా, ఈ ఫర్ ఈచ్ మెథడ్లో మనం ఈ ఫంక్షన్ నేమ్ని పాస్ చేయాలి. సో ఇంతకుముందు ఫర్ ఈచ్ మెథడ్లో డైరెక్ట్గా ఒక ఫంక్షన్ని ఫర్ ఈచ్ మెథడ్లో డైరెక్ట్గా ఫంక్షన్ని రాసాం. ఇప్పుడు మనం ఫంక్షన్ బయట రాసాం, ఆ ఫంక్షన్ని మనం ఇక్కడ కాల్ చేయాలి. ఆ ఫంక్షన్ నేమ్ ఏంటి, ఇంక్రిమెంట్. సో డైరెక్ట్గా అక్కడ కాల్ చేయాలి. జస్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ అని ఫంక్షన్ నేమ్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అనేది ఈ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తుంది. సో మళ్ళీ మనకి సేమ్ అవుట్పుట్ అనేది వచ్చింది. సో కావాలంటే మనం ఇక్కడ ఈ ఫంక్షన్లో కూడా డైరెక్ట్గా మనం ఏం వాల్యూస్ వస్తున్నాయో ప్రింట్ చేసుకోవచ్చు. శాలరీ, సో శాలరీ అనేది వచ్చింది ప్రతి ఇటరేషన్లోనూ. ఇక్కడ ఇటరేషన్ కాదు, ఇక్కడ ప్రతి ఎలిమెంట్కి ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్గా ఫర్ ఈచ్లో యారో ఫంక్షన్ని యూజ్ చేసి మనం కోడ్ అనేది ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంతకుముందు రాసాం కదా యారో ఫంక్షన్ని, జస్ట్ సింగిల్ లైన్ ఉంటే యారో ఫంక్షన్ చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒక పారాంథసిస్ తీసుకోండి.
దాంట్లో ఏమన్నా పారామీటర్స్ కావాలంటే తీసుకుని సింగిల్ స్టేట్మెంట్ అయితే డైరెక్ట్గా ఇక్కడ ఒక స్టేట్మెంటే కాబట్టి ఈ బ్లాక్ అనేది తీసుకోకుండా డైరెక్ట్గా రాసేయచ్చు. సో ఈ యారో ఫంక్షన్స్ని ఫర్ ఈచ్లో ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.